ఎయిత్ సెషన్ మూడవ బడ్జెట్ సమావేశాలు నిన్నటి వరకు జరిగిన తీరుతెన్నులు మీరు చూడడం జరిగింది. ప్రజాస్వామ్య పంతాలో ప్రజా సమస్యల పరిష్కారమే వేదికగా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అంశంలో 10 రోజులు ఎయిత్ సెషన్ మూడో బడ్జెట్ సంబంధించినటువంటి పని దినాలు 10 రోజులు జరిగినటువంటి సందర్భంలో 82 గంటల 47 నిమిషాలు అసెంబ్లీ నడిచినటువంటి సమయం. ఈ సందర్భంగా సభ్యుల నుండి శాసనసభకు 590 ప్రశ్నలు రావడం జరిగింది. అందులో 505 ప్రశ్నలను అడ్మిట్ కాబడినటువంటి సందర్భం. చర్చలో ప్రశ్నోత్తరాల సమయంలో 42 ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు, వాటికి సంబంధించినటువంటి జవాబులు గౌరవ మంత్రివర్ల ద్వారా వారికి అందివ్వడం జరిగింది. మిగతా వాటికి రిటర్న్గా జవాబు ఇచ్చేటువంటి సందర్భాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో మొత్తం ప్రసంగాలు శాసనసభ్యులకు సంబంధించి 125 రావడం జరిగింది. ప్రధానంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా 11 బిల్స్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో 10 బిల్లులు శాసనసభలో పాస్ కావడం, ఒక బిల్లు రిఫర్డ్ చేస్తూ తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ, ప్రధానంగా ఈ 82 గంటల 47 నిమిషాలకు సంబంధించినటువంటి దానిలో ఎవరెవరు ఏ సమయం తీసుకున్నారని చెప్పంటే, కౌన్సిల్స్లో మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న సమయం 34 గంటల 13 నిమిషాలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 13 గంటల 25 నిమిషాలు, బీఆర్ఎస్ పార్టీ 16 గంటల 12 నిమిషాలు, భారతీయ జనతా పార్టీ 9 గంటల 13 నిమిషాలు, ఎంఐఎం 5 గంటల 22 నిమిషాలు, సిపిఐ 4 గంటల 22 నిమిషాలు. ఇందులో మాట్లాడితే హరీష్ రావు గారు ప్రజల సమస్యలు పరిష్కారం కోసం మేము మాట్లాడే ప్రయత్నం చేస్తే మాకు మైక్ ఇస్తలేరని మాటికి మాట్లాడుతున్నటువంటి మీరు చూశారు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ, మా గౌరవ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు అవకాశం ఇస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే విధంగా కాకుండా ఫక్తు రాజకీయ కోణంలో విద్వేషాలను రేకెత్తించే విధంగా ప్రతిదీ పచ్చి అబద్ధాన్ని మాట్లాడి రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రజలను డైవర్ట్ చేసే విధంగా మాట్లాడేటువంటి మాటలు, ఓపై పద్దులపైన మాట్లాడేటువంటి సందర్భం కానీ, బిల్లులకు సంబంధించిన సమస్య పైన కానీ, గవర్నర్ గారి ప్రసంగం పైన ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం కానీ, వారు ప్రతిదీ అబద్ధాన్ని ప్రచారం చేసే క్రమంలో మేము ఎంత చెప్పినా వినకుండా వారు చేసినటువంటి తీరుతెన్నుల్లో మాకు మైక్ ఇవ్వలేరు, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేని చెప్పని దాని సందర్భంలో ఇప్పుడు మీకు చెప్పినటువంటి సందర్భం 16 గంటల 12 నిమిషాలు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు అవకాశం వస్తే ఐఎన్సీకి 13 గంటలే వచ్చిన సందర్భంలో మనకు ఇక్కడ లీడర్ ఆఫ్ ది హౌస్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 గంటల 26 నిమిషాలు మాట్లాడిన సందర్భం, లీడర్ ఆఫ్ అపోజిషన్ నిల్ కేసీఆర్ గారి సభకు రాలేరు, సెకండ్ కూడా మాట్లాడే అవకాశం లేదు. అంటే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ 10 రోజులలో 82 గంటల 40 నిమిషాలు మాట్లాడిన దానిలో వారి నుంచి ఒక్క సూచన కానీ పలుకు కానీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తూ, ఈ 8th సెషన్లో వారు వచ్చింది కేవలం వారి శాసనసభ కేసీఆర్ గారిది శాసనసభ్యత్వం రద్దు కాకుండా ఉండడానికి రావడం, హాజరు పట్టికలో సంతకం పెట్టడం, అసెంబ్లీలో కూర్చోవడం, పట్టుమని 10 సెకండ్లు 10 నిమిషాలు కాకముందే లేచిపోవడం అనేది జరిగింది. మీరందరూ కూడా చూశారు. అంటే
ఈ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు సంబంధించిన సమస్యలపైన ఒక్క మాట కూడా పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదని నిదర్శనంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు బీజేపీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్కు 3 గంటల 28 నిమిషాల అవకాశం వచ్చింది. అదేవిధంగా సిపిఐ ఫ్లోర్ లీడర్కు 4 గంటల 22 నిమిషాలు. ఈ విధంగా ప్రజా సమస్యలను మరి మాట్లాడే అవకాశాన్ని వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎవరే అంటే ఇప్పుడు మా గొంతు నొక్కిండ్రు పదే పదే హరీష్ రావు అడుగుతుండు, పదే పదే కేటీఆర్ అడుగుతుండు. కానీ ఎవరి గొంతు నొక్కిండ్రో మీ ద్వారా సమాజానికి తెలియజెప్పడానికి 16 గంటల పైచీలకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాము. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా 16 గంటల 12 నిమిషాలు అవకాశం ఇస్తే అందులో ఎక్కువగా మాట్లాడింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. హరీష్ రావు గారు మాట్లాడింది 4 గంటల 16 నిమిషాలు. 4 గంటల 16 నిమిషాలు హరీష్ రావు గారు మాట్లాడారు. మరి మీ గొంతు ఎక్కడ నొక్కినమో అంటున్నాం. కేటీఆర్ గారు 1 గంట 44 నిమిషాలు. వీళ్ళిద్దరిది కలిపితేనే 6 గంటలు. 16 గంటలలో 6 గంటలు ఇద్దరే మాట్లాడి వారి శాసనసభ్యుల గొంతు నొక్కింది మీరవుతారా, మేమవుతామని అడుగుతా ఉన్నా. మేము మా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కమిటీకి మా పార్టీకేమో 13 గంటలు వస్తే మేము అందరం మాట్లాడినాం. ఈరోజు మీకు ఇచ్చిన 16 గంటలలో మీ ఇద్దరే బామ్మర్దులే సమయం తీసుకొని అది కూడా పచ్చి అబద్ధాలను శాసనసభ ద్వారా బయటకు పంపించే కార్యక్రమం తప్ప ఇంతకుముందు చెప్పినట్టు ఏ ఒక్క బిల్లుకు మద్దతుగా మంచి మాటలు చెప్పినట్టు సందర్భం లేనిది. ఆ వివరాల్లోకి మా మిగతా మిత్రులు వెళ్తారు. మేము ఏమేమి తీర్మానాలు చేసినాం, ఏమేమి బిల్లులు పాస్ చేసినాం, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏం చేసినామో మిగతా సహచర ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఈ 16 గంటలలో 6 గంటలు మాట్లాడింది చీఫ్ మినిస్టర్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 4 గంటల 26 నిమిషాలు, మా డిప్యూటీ సీఎం గారు 4 గంటల 43 నిమిషాలు. ఈ విధంగా ఏదైతే మాట్లాడినటువంటి తీరుతెన్నులు కూడా ఈ విధంగా ఈ 8th సెషన్ 3వ బడ్జెట్ ప్రజలకు సంబంధించి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈరోజు సభలో వారు హరించిన సమయం, సభలో విలువైనటువంటి సభా సమయాన్ని వృధా చేసినటువంటిది వారి నినాదాలతో కానీ వారు సభా నియమాలకు విరుద్ధంగా రూల్స్ విరుద్ధంగా వాళ్ళు చేసినటువంటి సమయంలో సభా సమయం వృధా అయింది బీఆర్ఎస్ పార్టీ పట్ల. 4 గంటల 56 నిమిషాలు అంటే 4 నిమిషాలు తక్కువ 5 గంటలు సభా సమయాన్ని వారు వృధా చేసిరు. దానివల్ల ఎంతో సభల ద్వారా ప్రజలకు చేసేటువంటి మేలును వారి వల్ల కూడా వృధా అయిపోయిందన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ విధంగా అర్థవంతమైనటువంటి చర్చలు ప్రజాస్వామ్య యుద్ధంలో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారి నాయకత్వంలో, మా శాసనసభ వివరాల మార్చులు పెద్దలు శ్రీధర్ బాబు గారి కోఆర్డినేషన్ తోటి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా ఈరోజు ఈ సభలో ఈ విధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఉపయోగించడం అన్నమాట. సందర్భంగా చెప్తూ నేను ఏదైతే ఈ 10 రోజులు 82 గంటల 47 నిమిషాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజా ఉపయోగ కార్యక్రమం తీసుకురావడంలో ఈ ప్రభుత్వం సక్సెస్ అయిందన్నమాట చెప్తూ, తద్వారా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకుల యొక్క తీరుతెన్నులు కూడా ఎండగట్టే విధంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఆఖరికి 2 రోజులు సభ ఉందంటే వారు ఇప్పటివరకు మా మిత్రులు చెప్పుంటారు, ఒక కంపెనీ పైన అక్కస్తో వారు మాట్లాడేటువంటి మాటలతోటి కావాలని వారు సస్పెండ్ కావాలని చెప్పిన ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగతంగా నా ఆలోచన వచ్చింది. నిన్నటి రోజు ఈ రాష్ట్ర ప్రజలు సంపన్నులు తినేటువంటి సన్న బియ్యాన్ని గత సంవత్సరం ఉగాదిని ప్రారంభం చేసిన సంవత్సరమైన సందర్భంగా రాష్ట్ర శాసనసభలో సన్న బియ్యంతో భోజనం పెడతాం అందరి సభ్యులకు అనేటువంటి మాట ప్రెస్తో పాటు అధికారులకు అని చెప్పిన సందర్భంలో సభలో ఒకవేళ ఉంటే ఎక్కడ ఈ సన్న బియ్యం భోజనం వాళ్ళతో చేసి దీనికి మద్దతు తెలియజేసిన వాళ్ళం అవుతుందని చెప్పిన ఒక భయంతో వాళ్ళు ఒకరోజు ముందు కావాలనే గిచ్చి గయ్యం పెట్టుకొని వాళ్ళ శాసనసభ నుంచి ఈ సన్న భోజనానికి సంబంధించినటువంటి పేద ప్రజలకు అందినటువంటి ఈ అంశంలో వాళ్ళు చేరేటువంటి ప్రయత్నం చేయకుండా చేసడానికి కోసం వాళ్ళు ఒక ముందస్తు వ్యూహంతోనే కుట్ర కూడంలోనే ఈ సన్న బియ్యం భోజనంలో మేము ఇన్వాల్వ్ కావద్దని చెప్పనే. ఎందుకంటే సభలో ఉండి సన్న బియ్యం తినబోతే మా పేదలు తినే భోజనం మీరు తినని చెప్పని ఎక్కడ తప్పుడు సంఖ్యన పోతుందని చెప్పని అదొక భయం. దీంతో ఈ సన్న బియ్యం భోజనం తినకుండా ఉండడానికి కోసం కూడా ముందస్తుగా చేశారనేటువంటిది భావన మాలో ఉంది. సరే, మిగతా అంశాలు మా సహచార విప్పులు ఈరోజు ఈ కార్యక్రమంలో
ఈ కోఆర్డినేషన్లో శాసనసభ వివరాల శాఖ మంత్రులు మన మిత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో కొత్తగా కూడా విప్పులు ఈసారి ఎంపికైనటువంటి పెద్దలు వేముల వీరేశం గారు, అదేవిధంగా విజయ రమణారావు గారు, అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వారి అనుభవాన్ని తోడు చేసి గతంలో బీర్లయ్య గారు, నేను రామచంద్రయ్య గారు విప్లవం ఉన్న సందర్భంగా తోడుగాయి అందరి సహకారంతో ఈ సభను నడపడంలో సక్సెస్ అయిన మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.